ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. దేవుడు కృంగిపోయిన వారిని లేవనెత్తగల సమర్థుడండి. మన జీవితాలు కృంగిపోయినా కూడా దేవుడు ఖచ్చితంగా లేవనెత్తుతాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు కానీ సాతాను కానీ మనల్ని కృంగతీయాలని చూస్తూ ఉంటాయి. అయితే మన జీవితాన్ని ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి సమర్పించుకుంటామో, ఆయన వాక్యానుసారంగా మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటామో, యేసుక్రీస్తు వారు మనల్ని లేవనెత్తుతాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనుషులు కానీ మనల్ని లేపితే ఖచ్చితంగా పడవేస్తూ ఉంటారు. మనల్ని చివరి దాకా తీసుకొని వెళ్ళరండి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి లేవనెత్తడానికి ఆయన్ని మనం ఆహ్వానించుకుంటామో, దేవుడి చేతులు చాపి ఉన్నారు. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు పేతురు గారు ఆ ఓడ దిగి యేసుక్రీస్తు వారు నీటి మీద నడుస్తున్నప్పుడు పేతురు గారు కూడా నడవాలని ఆ ఓడ దిగి నడిచి తర్వాత గాలిని చూసి ఆయన అల్ప విశ్వాసం పడిపోయి మునగసాగినప్పుడు దేవుడు వెంటనే చేయి చాపి కాపాడారు. అంటే ఆ ఓడలో ఉన్నటువంటి ఆయన స్నేహితులను శిష్యులు కాపాడలేదు, కానీ సాక్షాత్ దేవుడే కాపాడారు. మనల్ని కూడా మనుషులు వదిలేస్తారు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో, మనం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటామో, మన మనవులు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి ప్రార్థన రూపంలో పంపిస్తుంటామో, ఆయన మనల్ని కృంగిన లేవనెత్తుతాడు. కాబట్టి మనం ఆయన వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాలు కృంగిపోయి ఉంటే, బాధపడుతూ ఉంటే, మా జీవితాలు ఈ లోకానుసారమైనటువంటి పాపంలో ఉంటే మీరు ఖచ్చితంగా లేవనెత్తుతానని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. ఈ లోకానుసారమైనటువంటి పాపంలో మా జీవితంలో పడకుండా, ఉరిలో పడకుండా, ఈ లోకానుసారమైనటువంటి శరీరాశ నేత్రాశ దేవుడి నామంలో మా జీవితాలు మేము అప్పచెప్పుకోకుండా, యేసయ్యా మేము బైబిల్ గ్రంథంలో అనేకమైన కృంగిపోయిన జీవితాలు కూడా మిమ్మల్ని ఆశ్రయించి రెండంతుల ఆశీర్వాదాలు పొందిన యోబు గారిని మేము చూస్తున్నామయ్యా. ఈ లోకానుసారమైనటువంటి వాటిని చూసి నా జీవితం అయిపోయింది, నేను ఇంక పైకి రాను అని ఏ మనుషుడైతే అనుకుంటే మిమ్మల్ని ఆశ్రయించే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధాయపడుతున్నామయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకొని వేసే దినకాలపు దేవునితో నింపి సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని యేసుక్రీస్తు నామములో మిక్కిలి వేలం తరుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.